రైట్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 11వ అధ్యాయంలో బకాసురుడు అనే ఒక రాక్షసుని కృష్ణుడు ఎలా వధించారో, ఆ బకాసురుడు దేనికి ప్రాతినిధ్యం వహిస్తాడు, ఇది దాని నుండి ఆ యొక్క చెడు గుణం నుండి ప్రతి అసురుడు, కృష్ణుడి లీలలో ఉన్న ప్రతి అసురుడు ఒక్కొక్క చెడు గుణాన్ని ప్రాతినిధ్యం వహిస్తారన్నమాట. ఎలాగైతే పూతన రాక్షసి దొంగ గురువుని ప్రాతినిధ్యం వహిస్తుంది, అలాగే బకాసురుడు దేన్ని ప్రాతినిధ్యం వహిస్తాడు, అది మనకి భక్తికి ఏ విధంగా ఆటంకం కలుగుతుంది, దాన్ని మనం ఎలా అధిగమించవచ్చు, వీటన్నిటి గురించి చూద్దాం మనం. సో కృష్ణుడు ఆ, కొంత వయసు వరకు కేవలం ఆ, ఆవు దూడల్ని, గోవుల యొక్క దూడలను మాత్రమే అడవికి తీసుకెళ్లేవారు అన్నమాట. ఎందుకంటే మరి పెద్ద పెద్ద ఎద్దులని, ఆవుల్ని, వాటిని మేపడానికి తీసుకెళ్లాలంటే దూరం వెళ్లాల్సి వస్తుంది. అంత దూరం వెళ్తే చిన్న పిల్లవాడు, వీళ్ళందరూ చిన్న పిల్లలు, వాళ్ళు ఎలా ఉంటారో, అడవిలో ఏమేమి ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, ఒక్కోసారి ఎద్దులు కొమ్ములతో పొడుస్తాయి, అవన్నీ చిన్న పిల్లలు మరి దూరం వెళ్తే వాళ్ళకి శ్రేయస్కరం కాదని చెప్పి దూడలనే మేపమని చెప్పేవారు ఒక వయసు వరకు. ఆ వయసు తర్వాత ఆవులను కూడా తీసుకెళ్లొచ్చు. అయితే ఇప్పుడు దూడలను తీసుకెళ్తున్నారు అనమాట వాళ్ళు, కృష్ణుడు బలరాముడు. ఆ దూడలను తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు నందభవన్ అని ఉంటుంది, బృందావనంలో నందగావ్ అని. ఆ నందగావ్లో నందభవన్, నందమహారాజు కృష్ణుడు వాళ్ళ నాన్న నందమహారాజు యొక్క ఇల్లు ఉంటుంది అక్కడ. యశోదామాత కూడా ఉంటారు అక్కడే. ఆ దగ్గరలోనే తిప్పేవాళ్ళు అనమాట దూడల్ని. ఆ దగ్గరలోనే మేపుకొని మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు ఇంటికి. అయితే వాళ్ళు ఒక రోజు పొద్దున్నే సూర్యోదయానికి ముందే మేల్కొన్నారు, కృష్ణుడు బలరాముడు మేల్కొని. వాళ్ళు వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసి అల్పాహారం తీసుకొని, మిగతా గోపబాలురు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలందరిని కూడా తీసుకొని, పదండి పదండి మనం అందరం ఈరోజు వెళ్దాం, మన దూడలన్నీ మేపుకొని తీసుకొద్దాం అని చెప్పి బయలుదేరేలా అనమాట. ఆ నందభవనానికి దగ్గరలోనే ఆ మేపుకుంటున్నారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళందరూ దూడల్ని కొంచెం దూరం తీసుకెళ్లి వాటికి దప్పికేసింది. దప్పికేసినప్పుడు ఒక జలాశయానికి, ఒక చెరువులా ఉందన్నమాట, పెద్ద చెరువు అది. ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్లారనమాట. దూడలు నీళ్లు తాగుతాయి. దూడలు నీళ్లు తాగినాక వీళ్ళు కూడా, గోపబాలురు కూడా ఆ నీళ్లు తాగుతారు, అవే నీళ్లు. ఆ చెరువు నందీశ్వరం అని ఉందన్నమాట అక్కడ. నందభవనంకి దగ్గరలోనే ఒక పర్వతం ఉంది, నందీశ్వర పర్వతం అని. ఆ పర్వతానికి తూర్పు వైపున ఈ పెద్ద చెరువు ఉందన్నమాట. చాలా పెద్ద చెరువు, విశాలమైన చెరువు. మనకు కూడా ఆంధ్రాలో ఉంటుంది కంబం చెరువు అని, చాలా పెద్ద చెరువు. ఎవరన్నా బాగా ఎక్కువగా తింటున్నారు అనుకోండి, హాస్యంగా వాళ్ళు అంటారు అనమాట, ఇది కడుపా కంబం చెరువు అని. అంటే అంత పెద్దది ఆ కంబం చెరువు అనేది. ఇది కూడా ఈ నందీశ్వరం తూర్పున పెద్ద చెరువు ఉందన్నమాట. ఆ చెరువు దగ్గరకు తీసుకెళ్లారు వీళ్ళు. ఈ దూడలు నీళ్లు తాగుతాయి, తర్వాత గోపబాలురు కూడా నీళ్లు తాగుదామని చెప్పి అందరు అక్కడికి వెళ్ళారు. ఈ విధంగా ఆ చెరువు దగ్గరికి వెళ్ళి కృష్ణుడు, గోపబాలురు అందరినీ, దూడలన్నిటిని లోనకు తోలారు. ఆ నీరు తాగిన దూడలు బయటకు వచ్చినాయి. ఆ నందీశ్వర పర్వతం అని ఉంది కదా, అది యాక్చువల్ గా పరమశివుడు కృష్ణుడు నందభవనంలో ఉన్నప్పుడు వచ్చేవారు అనమాట కృష్ణుడి యొక్క దర్శనానికి. ఆ విధంగా శివుడికి దర్శనం అయినాక అక్కడ అడిగారు అనమాట, మీ బాలలీలలు ఎంతో అద్భుతమైనవి, ఈ బాలలీలల్ని చూడటానికి నాకు అవకాశం ఇవ్వండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఉంటారు, కానీ నేను ఇక్కడే ఉండలేను కదా, నాకు అవకాశం ఇవ్వండి అంటే, సరే మీరు ఒక పర్వత రూపంలో ఇక్కడ ఉండండి అని చెబితే, ఆ విధంగా శివుడు నందీశ్వర పర్వతం అని ఆ పర్వతం దగ్గర ఆ పర్వత రూపంలో ఉండేవారు అనమాట. ఆ పర్వతానికి తూర్పు వైపునే ఈ చెరువు ఉంది. ఈ చెరువులోనే కృష్ణుడు దూడలని తీసుకెళ్లారు వాటికి దప్పిక తీర్చడం కోసం. తర్వాత కాలంలో కృష్ణుడి యొక్క మునిమనవుడు వజ్రనాభుడు ఆ పర్వతం మీద ఒక శివలింగాన్ని పెట్టి నందీశ్వరుడు అని, నందీశ్వర లింగం అని చెప్పి పూజలు కూడా మొదలు పెట్టారు తర్వాత. ఆ విధంగా నందీశ్వర పర్వతం దగ్గర ఈ చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరలోనే ఈ బకాసురుడు కొంగ రూపంలో ఉంటాడనమాట. కొంగ రూపంలో నివాసం ఉండేవాడు అక్కడే. ఆ విధంగా ఆ ఈ బకాసురుణ్ణి చంపక ముందు కృష్ణుడు వత్సాసురుడు, ఒక అసురుడు,
ఆవు దూడ రూపంలో వచ్చారు. ఆవు దూడ రూపంలో వస్తే కృష్ణుడు ఆ అసురుడిని చంపారు. ఆ వార్త వినగానే కంసుడు కృష్ణుడి యొక్క మామ చాలా నిరాశపడ్డాడనమాట. నేను ఈ వత్సాసురుడు ఖచ్చితంగా కృష్ణుడిని చంపగలడు అన్న నమ్మకంతోటి పంపాను. కానీ వాడు కూడా చనిపోయాడే. ఈ కృష్ణుడిని ఎవరు ఏం చేయలేరా? నాకు చాలా భయంగా ఉంది. నా మరణానికి ఆయనే కారణమా? ఎందుకు ఈ వత్సాసురుడు అంత బలముండి కూడా చనిపోయాడు అని ఆయన నిరాశ చెంది ఆ విధంగా కూర్చొనుంటే, కంసుడి యొక్క మంత్రులందరూ పక్కనున్నారనమాట. మీరేం బాధపడగాకండండి. బకాసురుడు ఉన్నాడు గదా! బకాసురుడు చాలా ఆహ్, కుటిలమైన వాడు. వాడి ఈ పిల్లవాడిని ఏమర్చి చంపేస్తాడు. కాబట్టి మీరు ఈ బకాసురుడిని పంపండని జెప్పి సలహా ఇస్తారనమాట. ఈ బకాసురుడు ఎవరంటే పూతన యొక్క సోదరుడనమాట. ఈయనకి పూర్వజన్మ గురించి గూడా ఉంటుంది. దాన్ని తర్వాత చూద్దాము. అసలు ఈ పూర్వజన్మలో ఎవరు ఈ బకాసురుడని. ఆయన సరే అని జెప్పి కంసుడి యొక్క ఆజ్ఞ తీసుకొని నేను కృష్ణుడిని సంహరిస్తానని జెప్పి, ఆ నందీశ్వర కొండ పక్కనే పెద్ద కొంగన్నమాట. మామూలు మన ఊర్లో చూసే కొంగ గాదు. పెద్ద కొంగ. ఒక చిన్న కొండలా ఉంటుంది. ఆ కొండ పక్కనే ఈ ఈ కొంగ గూడా పడుకొనుందన్నమాట. అది చూస్తే గూడా దూరంగా చూసినోళ్ళకి ఇంకో కొండుందా ఏంది ఇక్కడ అనిపిస్తుంది. ఈ విధంగా ఇంత పెద్ద ఒక ఊహాజనిత చిత్రం అన్నమాట. ఇంత పెద్దగా ఉందన్నమాట ఆ కొంగ. కంసుడొచ్చి ఇక్కడ చూడొచ్చు మనం ఈడ రథం ఉంది గదా! ఈ రథం మీద కంసుడుండి చెబుతున్నాడు ఈ బకాసురుడికి వెళ్ళి కృష్ణుడు ఉన్నారు గదా! ఆయనని వధించు అని జెప్పి ఆజ్ఞ ఇచ్చాడన్నమాట. వెంటనే ఆయనకు గూడా కోపంగా ఉంది. మా చెల్లెల్ని, పూతనాన్ని చంపుతాడా? నేను చూస్తాను. ఆయన సంగతి చూస్తానని జెప్పి ప్రతీకారంతోటి ఈ బకాసురుడెళ్ళాడన్నమాట. ఎలా ఎళ్లి ఆ నందీశ్వర కొండ పక్కన పడుకొనుంటే దూరం నుండి చూసినోళ్ళకి ఏదన్నా ఒక పెద్ద పర్వత శిఖరాన్ని వజ్రాయుధంతోటి ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే తెగి అక్కడ పడిద్ది గదా! అలా ఉందన్నమాట. ఒక శిఖరంలా ఉంది. ఆహ్, ఇక నీ బాలురందరూ నీరు తాగారు. చెరువులోకెళ్ళి దూడలకి నీరు పెట్టారు మొదట. దూడలన్నీ తాగినయి ఆ ఒడ్డు మీద చిన్న చిన్న లేత గడ్డి ఉంది. ఆ గడ్డి తినమని చెప్పి ఆ దూడలన్నిటిని వదిలేసి ఇంక ఈ బాలురు కూడా లోపలికెళ్ళారు. ఎళ్లి చెరువులోకెళ్ళి నీరు తాగొచ్చి వాళ్ళు కూడా బయట ఎక్కడెక్కడ పూలున్నాయి అయన్నీ కోసుకుంటున్నారనమాట. వాళ్ళకి అలంకరించుకోవడం కోసం. అయన్నీ మాలలు కట్టుకొని వాళ్ళే వేసుకునేవాళ్ళు. చెవులో పెట్టుకోవడానికి, శిఖంలో పెట్టుకోవడానికి ఈ విధంగా పూలన్నీ సేకరిస్తున్నారు ఆ బాలురు. అలా సేకరిస్తూ వాళ్ళు ఆ నందీశ్వరుడి యొక్క కొండ పక్కన ఈ శిఖరంలా ఉన్న ఏడైంది ఇంకో కొండొచ్చిందని చూసారనమాట. చూసి వాళ్ళకి అనుమానం వచ్చిందనమాట. ఇది కొండ కాదేమో ఎవడో అసురుడు ఈ రూపంలో ఉన్నట్టున్నాడని భయపడతారనమాట. భయపడి వెంటనే వాళ్ళు కృష్ణుడిని స్మరించుకుంటారు. స్మరించుకోగానే వాళ్ళ భయమంతా వెళ్ళిపోతుంది. విశ్వాసం వస్తుంది. ఈ విధంగా మనం ఆహ్, భగవద్గీతలో కూడా చూడొచ్చన్నమాట. ఎప్పుడైతే దుర్యోధనుడు వీళ్ళందరూ శంఖాలు ఊదుతారో, ఆ సమయంలో పాండవులకి ఎటువంటి భయం కలగదు. కానీ పాండవులు శంఖం ఊదగానే కౌరవుల యొక్క హృదయ విదారకంగా అవుతుందన్నమాట. వాళ్ళందరికి భయం కలుగుతుంది. ఇద్దరికీ ఒకటే పరిస్థితి. కానీ వాళ్ళకెందుకు భయం కలిగింది? పాండవులకెందుకు భయం కలగలేదంటే, పాండవుల పక్కన కృష్ణుడున్నాడన్నమాట. ఎలాగైతే మనం రాత్రి పూట వెళ్తున్నామనుకోండి, ఒక దొంగొచ్చాడు. దొంగ ఎదురుగొస్తున్నాడు. ఒక కత్తి తీసుకొని. చీకటిగా ఉంది. అదే సమయంలో ఎదురుగా ఒక పోలీస్ జీపొచ్చింది లైటేసుకొని. వెంటనే మనకి నమ్మకం కలిగిద్దనమాట. దొంగ పోలేదు. దొంగ అక్కడే ఉన్నాడు ఇప్పుడు గూడా. కానీ పోలీసులు ఉండటం వల్ల మనకి ఆత్మవిశ్వాసం వచ్చిందనమాట. అదే విధంగా భగవంతుడు మన జీవితంలోకొస్తే సమస్యలు పోతాయి అని పోవచ్చు, పోకపోవచ్చు. సమస్యలు ఉండొచ్చు అయినా సరే జీవితంలో. కానీ కృష్ణుడు మన దగ్గరున్నప్పుడు మనకి ఆ సమస్యల్ని ఎదుర్కోగల శక్తి అనేది ఉంటుందన్నమాట. సో, అదే విధంగా వీళ్ళందరూ గూడా కోపబాలురు చూశారనమాట కొంగని. వెంటనే భయం పుట్టింది. కానీ కృష్ణుడిని స్మరించుకోగానే మళ్ళీ వాళ్ళకి ఆ భయమంతా తొలగిపోయిందన్నమాట. ఆ విధంగా భయమంతా తొలగిపోయి కృష్ణుడు చూసాడన్నమాట. కృష్ణుడికి అర్థమైంది ఇది కొంగని. ఈళ్ళందరూ గూడా చెబుతున్నారు.
కృష్ణ నువ్వు దగ్గరికి వెళ్ళగాకు, అది కొంగ అని. కానీ ఆ కొంగకు కూడా ఒక పదునైన ముక్కు ఉంది. అయినా సరే కృష్ణుడు ఏమి తెలియనట్టుగా ఇది కొంగ అయి ఉండదులే, ఏదో ఒక గుహలా ఉంది, చూద్దాం దగ్గరికి వెళ్ళి అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళారు అనమాట. దాని ముక్కు దాకా వెళ్ళారు. వెళ్ళగానే అది ఒక్కసారిగా లేచి కృష్ణుడిని మింగేసింది అనమాట ఆ కొంగ. మన ఆచార్యులు చెబుతారు, ఆ బకాసురుడి యొక్క రెండు ముక్కలు ఉంటాయి కదా, పై ముక్కు కిందది, అవి లోభాన్ని, అనృతం, అనృతం అంటే అసత్యం, ఈ రెండింటిని సూచిస్తాయి అన్నమాట. సంపద, సంపదని అదనంగా కూడబెట్టుకోవటం. లోభం అంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ కూడబెట్టుకోవటం. మన వాళ్ళు, ముని మన వాళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళందరూ కూడా అనుభవించాలి, అంత సంపాదిస్తాను, 7 తరాలు తిన్నా కానీ తరగకూడదు, అంత సంపాదించాలి, ఇది లోభం అన్నమాట. మనవి వాళ్ళెవరో 7 తరాల తర్వాత వచ్చే వాళ్ళు సంపాదించుకుంటారు కదా, మనమే ఇప్పుడు ఎందుకు అంత కష్టపడటం. సో లోభం. రెండవది అసత్యం. బకాసురుడి యొక్క రెండు ముక్కులు ఈ రెండింటిని సూచిస్తాయి అన్నమాట, లోభం, అసత్యం. ఆచార్యులు చెబుతారు, ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆనందం అనేది ఉండదు. లోభము, అసత్యం ఎక్కడ ఉంటే వాళ్ళ మనసంతా దానితోటే నిండి ఉంటుంది, వాళ్ళకి ఆనందం అనేది కలగదు. ఈ విధంగా బకాసురుడు ఒక్కసారిగా కృష్ణుని ఆ రెండు ముక్కులతో పట్టుకున్నాడు అనమాట. పట్టుకొని మింగటానికి ప్రయత్నిస్తున్నాడు. కృష్ణుని మింగడం చూసి కృష్ణుడు ఒకసారిగా ఆ బకాసురుడు నోట్లో వేసుకొని మూసేశాడు, నోరు మూసేశాడు అనమాట. మూసేయగానే ఇంకొకసారిగా అక్కడ ఉన్న బలరాముడు, మిగతా గోపబాలురు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరికీ స్పృహ కోల్పోయారు అనమాట. వాళ్ళ ప్రాణం, ప్రాణం పైనే పోయినట్టు అయిపోయింది. ఏంది కృష్ణుడిని ఇలా అయింది, ఏంది కృష్ణుడిని మింగేశాడు, ఏమైందో కృష్ణుడికి మనకు తెలియదు, ఆయన నోట్లోకి వెళ్ళిపోయాడు, ఏమైంది కృష్ణుడికి, ఈ విధంగా వాళ్ళందరూ ఆల్మోస్ట్ స్పృహ కోల్పోయిపోయారు అనమాట. బలరాముడు చేయొచ్చు, బలరాముడు కావాలనుకుంటే ఒక దెబ్బ కొడితే ఈ బకాసురుడు చచ్చిపోతాడు. కానీ కృష్ణుడి మీద ఉన్న తీవ్రమైన ప్రేమ కారణంగా బలరాముడు కూడా ఆ సమయంలో ఏం చేయాలో పాల్గొలేదు. వెంటనే క్షణికంగా దిగ్భ్రాంతి చెందాడు అనమాట. ఏమవుతుంది ఇక్కడ, అయ్యో మా తమ్ముడు నాకు ఎంతో ఇష్టం అని ఆలోచిస్తూ ఒకసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు అనమాట కృష్ణుడు కూడా, బలరాముడు కూడా. వెంటనే కృష్ణుడు ఆ రెండు ముక్కుల మధ్యలో ఉండలేదు అనమాట. ఎందుకంటే ఆ రెండు ముక్కులు ఇందాక చూసాం, లోభము, అసత్యాన్ని ఆ సూచిస్తాయి. అందుకని ఆయన ఆ లోభము ఎక్కడ, అసత్యం ఎక్కడుంటే అక్కడ భగవంతుడు ఉన్నదన్నమాట. వెంటనే ఆయన మెడ దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే మెడ అనేది సరస్వతీ దేవి యొక్క స్థానం. ఆ సరస్వతీ దేవి యొక్క స్థానంలోకి వెళ్ళి అక్కడ ఉన్నాడు అనమాట. భగవంతుడు ముక్కుల మధ్యలో ఉండలేదు. ముక్కులంటే ముక్కులేనా మనం అనేది, పొంగకు ఉండేవి ముక్కులే పొడవుగా ఉంటాయి. ముక్కే కదా అనేది. నోరులా ఉండేది మాకు ముక్కులే అంటారు అసలు. ఓకే. లోభము, అసత్యం ఉన్న చోట భగవంతుడు ఉండడు అనమాట. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లోభానికి, అసత్యానికి ఎప్పుడు సత్యం చెప్పాలి, ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. అలాగే మన జీవితానికి మనకు సరిపడ వరకు మనకి ఈ శరీరాన్ని ఆ కాపాడుకోవటానికి సంపాదించుకోవాలి, కానీ అనవసరంగా ఎక్కువ సంపాదించుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇంకా సమయం ఉంటే ఆ సమయాన్ని మనం భక్తి చేయడానికి ఉపయోగించుకోవాలి, కానీ అనవసరంగా లోభంతో ఎక్కువగా కూడబెట్టుకోకూడదు. అలాగే అసత్యం చెప్పకూడదు. అక్కడ భగవంతుడు ఉండడు అనమాట. అప్పుడు ఒక్కసారిగా కృష్ణుడు మింగేసింది ఈ బకాసురుడు. మింగేయగానే, కొంగ మింగేయగానే పైనున్న దేవతలు, ఆ గోపబాలురు, బలరాముడు వీళ్ళందరూ స్పృహ కోల్పోయారు. పైనున్న దేవతలు కూడా చూస్తున్నారు అనమాట. ఏమైంది కృష్ణుడు బకాసురుడు గొంతులోకి వెళ్ళిపోయాడని చెప్పి ఒక్కసారిగా వాళ్ళందరూ దిగ్భ్రాంతికి చెంది ఇంద్రుడు వచ్చాడు అనమాట. అందరూ దేవతలందరూ వచ్చారు. ఎలాగైనా సరే ఈ బకాసురుణ్ణి చంపి మనం కృష్ణుణ్ణి రక్షించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ, ఈ ఇంద్రుడు వచ్చి ఈ బకాసురుని వజ్రాయుధంతో కొట్టాడు అనమాట. కొట్టగానే వీళ్ళంత దూరాన్ని పడ్డాడు, కానీ చచ్చిపోలేదు బకాసురుడు.
వెంటనే బ్రహ్మ వచ్చారనమాట. బ్రహ్మ వచ్చి బ్రహ్మదండంతో కొట్టారు. బ్రహ్మదండంతో కొట్టగానే ఈ బకాసురుడు 2 గటికల పాటు స్పృహ కోల్పోయాడు. దూరంగా వెళ్ళి పడ్డాడు. అసల మూర్ఛపోయాడనమాట. 2 గంటలు అంటే 48 నిమిషాలు. ఒక ముహూర్తం అంటాం. ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు. ఒక ముహూర్తం పాటు స్పృహ కోల్పోయి అక్కడ పడిపోయాడు. వెంటనే కానీ ఒక ముహూర్తం 48 నిమిషాలు అవ్వగానే మళ్ళీ లేచాడనమాట. లేచి ఆవులింత చేసి నేనెక్కడున్నానంటూ చూశాడు. అంత శక్తివంతుడనమాట ఈ బకాసురుడు. వెంటనే శివుడు త్రిశూలంతో కొట్టాడనమాట. కొట్టగానే ఆ కొంగకు 2 రెక్కలుంటాయి గదా! ఒక రెక్క కింద పడిపోయింది. రెక్క పడిపోయింది గానీ చచ్చిపోలేదు. అలాగే ఉన్నాడు. ఇంకో రెక్కతోటి నడుస్తున్నాడు, ఎగురుతున్నాడు కొంచెం. ఈ విధంగా దేవతలందరూ వచ్చారనమాట. శివుడు, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు వీళ్ళందరూ వచ్చి ఆ బకాసురుడిని చంపి ఆ గొంతులో ఉన్న కృష్ణుడిని కాపాడాలి అని చెప్పి. అందుకే ఆ విధంగా ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. అయినా సరే బకాసురుడు చనిపోలేదు. బ్రహ్మదేవుడు బ్రహ్మదండంతో కొట్టాడు. ఎంతసేపు మూర్ఛపోయాడు బకాసురుడు? 48 నిమిషాలు. 48 నిమిషాల పాటు మూర్ఛపోయాడు గానీ చనిపోలేదు. చివరికి వాయుదేవుడొచ్చారు. వాయుదేవుడొచ్చి ఆయన ఆయుధంతో కొట్టగానే దూరంగా వెళ్లి పడ్డాడు కానీ చచ్చిపోలేదు. యముడొచ్చి యమదండంతో కొట్టారు. యమదండం విరిగిపోయింది గానీ బకాసురుడికి ఏం కాలేదన్నమాట. అంత శక్తివంతుడు ఈ బకాసురుడు. ఇయన్నీ గర్గ సమితిలో రాశాడన్నమాట. అప్పుడు సూర్యుడొచ్చారు. సూర్యుడొచ్చి 100 పదునైన బాణాలు వదిలారన్నమాట ఈ బకాసురుడి మీదకి. అయినా గానీ ఏం కాలేదు. చివరికి కుబేరుడొచ్చారు. కుబేరుడొచ్చి దాడి చేస్తే రెండో రెక్క తెగిపోయింది. ఒక రెక్క శివుడు దాడి చేయటం వల్ల తెగిపోయింది. రెండవ రెక్క కుబేరుడు దాడి చేయటం వల్ల తెగిపోయింది. అని బకాసురుడు మాత్రం బతికే ఉన్నాడన్నమాట. ఆయన గొంతులో కృష్ణుడున్నాడు. ఇకన సోముడు, చంద్రుడు శీతల ఆయుధంతోటి అంటే విపరీతమైన చలి ఉంటుందన్నమాట. దానితోటి దాడి చేశాడు. ఆ బకాసురుడు వణికిపోయాడన్నమాట చలికి. కానీ చచ్చిపోలేదు. వీళ్ళందరూ ఆలోచిస్తున్నారనమాట. ఎలా చంపాలి ఈయన్ని, ఈ బకాసురుడిని? అగ్నిదేవుణ్ణి తీసుకొచ్చి కాల్చారనమాట. విపరీతమైన అగ్నిని వదిలాడు. దానికి ఈకలన్నీ కాలిపోయినాయి బకాసురుడి మీద. కానీ బతికే ఉన్నాడు. ఇట్లా లాభం లేదని వరుణ్ణి పిలిచారు. వరుణుడి యొక్క పాశాలు ఉంటాయి, దాంతో బంధిస్తారన్నమాట. ఎలాగైతే బలి మహారాజు వామన దేవుడికి 3 అడుగుల భూమిని ఇస్తానని చెప్పాడు, ఇవ్వలేదు. ఇప్పుడు ఆ వామన దేవుడు వరుణుడి యొక్క వరుణ పాశాలతోటి బంధిస్తారన్నమాట బలి మహారాజుని. అలాగే ఈ వరుణుడు వచ్చి ఆయన వరుణ పాశంతో ఈ బకాసురుని బంధించి ఈడ్చుకెళ్ళాడు అనమాట భూమి పైన. ఆ రాక్షసుడు గాయపడ్డాడు కానీ చనిపోలేదు. భద్రకాళీ దేవి వచ్చింది. ఆమె వచ్చి గదతో కొట్టారు. అయినా కానీ తల పగిలింది కానీ బతికే ఉన్నాడు. కార్తికేయుడు కుమారస్వామి వచ్చి శక్తి ఆయుధాన్ని వదిలాడు అనమాట. ఒక కాలు తెగిపడింది బకాసురుడికి కానీ బతికే ఉన్నాడు. ఒక్కసారిగా ఆ ఒంటి కాళ్ళతోటి రెక్కలు లేకుండా ఒక్కసారిగా ఈ దేవతలు వెంబట పడ్డాడు అనమాట బకాసురుడు. దేవతలు వెంట పడిపోతే వాడి యొక్క శక్తిని చూసి ఈ దేవతలు కూడా వెనకడుగేసి వెళ్ళిపోయారనమాట. మనం ఏం చేయలేము. మన శక్తికి మనం ప్రయత్నించాం కానీ మనం చంపలేము ఇతన్ని అని. ఆ సమయంలో కృష్ణుడు ఆల్రెడీ గొంతులో ఉన్నారు. గొంతులో ఉండి ఒక్కసారిగా వేడి అయ్యాడనమాట. మంటలాగా తయారైంది. ఆ వేడికి అగ్నిలా మండుతున్నారనమాట కృష్ణుడు లోపల గొంతులో. బకాసురుడు మింగలేకపోతున్నాడు. ఎందుకంటే కృష్ణుడు లోపలికి వెళ్ళలేదు. కక్కుదామన్నా సరే బయటకు రావట్లేదు. గొంతులోనే ఉండి బాగా విపరీతం. మనం ఎలాగైతే బాగా కారపచ్చడి, పండుమిర్చి పచ్చడి తిన్నాం అనుకోండి. ఒకసారి ఇక్కడ మాకు నాందేడ్ నుండి ఒక బ్రహ్మచారి ఉన్నారనమాట. ఇప్పుడు మేము ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చారు వాళ్ళ ఊరు నుండి మామిడికాయ పచ్చడి. ఇక్కడ వాళ్ళు తక్కువ తింటారు బాంబేలో కారాలు ఇవన్నీ. మాతో పాటు ఉన్న ట్రైనింగ్ లో ఉన్న ఒక అబ్బాయి
"అరే పచ్చడి పచ్చడి" అని చెప్పి తిన్నాడనమాట. ఒక్కసారిగా కళ్ళమ్మట నీళ్ళొచ్చినాయి. అంత వేడి, అంత కారం అన్నమాట. అలా అదే విధంగా ఆ కారం కంటే విపరీతమైన కారం అన్నమాట. కృష్ణుడు ఆ గొంతులో, బకాసురుడు గొంతులో అగ్నిలా మండిపోయాడన్నమాట. మండిపోయేదంతే ఇక నా బకాసురుడు మింగలేకపోతున్నాడు, తెక్కలేకపోతున్నాడు. ఇంకా ఒక్కసారిగా కృష్ణుడు ఆయన శరీరాన్ని విస్తరించారన్నమాట. పెద్ద సైజుకయ్యారు. పెద్ద సైజ్ అవి ఒక్కసారిగా బకాసురుడి యొక్క నోట్లో నుండి బయటకొచ్చారన్నమాట. బయటకు రాగానే ఆచార్యులు రాస్తారన్నమాట. ఎలాగైతే చంద్రుడికి చంద్రగ్రహణం అయినప్పుడు, ఆ గ్రహణం వీడిపోతున్నప్పుడు ఎలా బయటకు వస్తాడో రాహువు కొట్టుకుంటాడు చంద్రుడిని. ఆ రాహువు నుండి విడిపించుకొని చంద్రుడు ఎలా బయటకు వస్తాడో, ఆ విధంగా కృష్ణుడు బకాసురుడి యొక్క నోట్లో నుండి బయటకొచ్చారు. అలాగే ఒక పర్వత గుహంలో నుండి సింహం పిల్ల బయటికి ఎలా వస్తూ ఉన్నప్పుడు ఎలా కనిపిస్తుందో, అదే విధంగా కృష్ణుడు కూడా బకాసురుడి యొక్క నోట్లో నుండి బయటకు వస్తున్నప్పుడు ఆ విధంగా కనబడ్డారనమాట. ఆ విధంగా బకాసురుడి యొక్క నోట్లో నుండి గొంతు దాకెళ్ళి అక్కడ మంటలా మండి కృష్ణుడు బయటకు వచ్చారు. ఎవరన్నా నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది అనుకోండి, మనం అప్పుడప్పుడు వాంతి చేసుకుంటాం. ఏదన్నా ఏదన్నా తిని నోట్లో పెట్టుకొని బయటకు తీస్తే ఇంత మన లాలాజలం అవుతుంది, ఉమ్మి అంటాం. కానీ కృష్ణుడి యొక్క బట్టలు, దుస్తులు ఏవి తడవలేదన్నమాట. అంతా ఫ్రెష్ గానే ఉంది. మొత్తం బకాసురుడు యొక్క నోట్లోకెళ్ళి, గొంతులోకెళ్ళి తిరిగొచ్చినా సరే. ఇంకా ఒక్కసారిగా చూశాడన్నమాట ఈ బకాసురుడు. బకాసురుడు చూసి, "అరే! ఈయన ఇంకా చనిపోలేదా? నేను మింగాను. అయినా సరే ఏం కాలేదు ఇతనికి" అని ఒక్కసారిగా ముక్కుతోటి పొడవటం మొదలుపెట్టాడన్నమాట. ముక్కుతో పొడిచి చంపుదామని చెప్పి. ఆ విధంగా మనం చూడొచ్చు కృష్ణుడు ఆ బకాసురుడి యొక్క గొంతులో ఆయన భక్తులకి కమలంలా మృదువుగా ఉంటారనమాట. కానీ అదే సమయంలో నిప్పులా కూడా మండుతారు. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం. మనం ఆయన దగ్గరికి ఏ విధంగా వెళ్తామో మనకు అదే విధంగా కనిపిస్తారు. మనం ఆహ్, ఈయన నన్ను రక్షించేవాడంటే మనల్ని రక్షిస్తారు. ఈయన నాకు శత్రువు అంటే ఆయన కూడా శత్రువులాగే, ఓకే. మీరు నా దగ్గరికి శత్రువులా వస్తున్నారా? నేను మీకు విపరీతమైన శత్రువు, భరించలేని శత్రువులా తయారవుతారనమాట. ఎలాగైతే ఈ బకాసురుడికి విపరీతమైన భరించలేకపోయాడనమాట. అంటే కృష్ణుడు ఒకరే. కృష్ణుడు ఎప్పుడు ఆహ్, ఆయన తీయగానే ఉంటారు. కాకపోతే అది ఆయన్ని తీసుకునే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఎలాగైతే కలకండ ఉందనుకోండి. కలకండ ఎప్పుడూ తీయగానే ఉంటుంది. కానీ పచ్చకామెర్లొచ్చిన వ్యక్తికి మాత్రం అది చేదుగా అనిపిస్తుంది. అది కలకండ యొక్క దోషం గాదు. అది కామెర్ల వ్యాధి ఉన్న వాడి యొక్క దోషం అన్నమాట. అదే విధంగా ఈ బకాసురుడికి ఒక మంటలా అనిపించాడన్నమాట ఆయన గొంతులో ఉన్నప్పుడు. వెంటనే కృష్ణుడు ఆ ముక్కుని పట్టుకొని 2గా చీల్చేశాడన్నమాట. 2గా చీల్చేసి ఎలాగైతే ఏనుగు కొమ్మని విరిచినట్లుగా, ఒక ఏనుగుకి ఒక చిన్న కొమ్మని, చెట్టు కొమ్మని ఇరవడం ఒక పెద్ద పనేం గాదు. మనం అనుకోవచ్చు ఎంతో కష్టపడ్డాడేమో పాపం కృష్ణుడు ఆ కొంగని చంపడానికని. అట్లా ఏం గాదు. ఒక ఏనుగు ఒక కొమ్మని అవలీలగా విరుస్తుంది. అదే విధంగా కృష్ణుడు గూడా ఆ 2 ముక్కులను కొట్టుకొని చీల్చేశాడనమాట ఆ యొక్క కొంగని. ఈ విధంగా చూడొచ్చు మనం. ఇది బకాసురుడు. ఇయన్నీ మన ఈ చిత్రకారుల యొక్క ఊహాజనిత చిత్రాలు. ఈ విధంగా 2 ముక్కలను పట్టుకొని చీల్చేసాడనమాట. ఎందుకంటే మరి ముందే చంపేయొచ్చు గదా! ఆయన గొంతులోకి వెళ్లి బయటకొచ్చి మళ్ళీ చంపాల్సిన అవసరం ఏందంటే శివుడు ఒక వరం ఇచ్చారనమాట ఈ బకాసురుడికి. ఆ బకాసురుడు చెప్పారనమాట, నేను ఎప్పటికి చనిపోకూడదంటే ఆ వరం ఇవ్వలేనంటే, సరే య నేను మింగినాక ఎవరన్నా బయటకొస్తే వాళ్ళే నన్ను చంపగలరు అని ఆ విధంగా. ఎందుకంటే ఆయనకు తెలుసనమాట. నేను ఒకసారి నోట్లో యేసుకున్నానంటే ఎంత గింజుకున్నా గాని ఎవరు బయటకు రాలేరు.
అటువంటి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళే చంపగలరని ఆ విధంగా వరం తీసుకున్నారు. అందుకని చెప్పి కృష్ణుడు బయటే చంపారనుకో శివుని యొక్క వరం ఆయన ఇచ్చిన మాట పోతుంది. అందుకని చెప్పి ఆయన గొంతులోకి వెళ్ళి మళ్ళీ గొంతు నుండి బయటకు వచ్చి ఆ విధంగా శివుని యొక్క వరం కూడా నెరవేరే విధంగా చూసుకుంటూ ఆ బకాసురుని సంహరించారు. వెంటనే ఆ బకాసురుడు చనిపోగానే దేవతలందరూ కూడా నందన కానన వనాలని ఉంటాయి అన్నమాట. ఆ అమరావతి అమరావతి అంటే ఆ ఇంద్రుడి యొక్క రాజధాని. అక్కడ నందనకానన వనాల్లో ఉండే మల్లికా పుష్పాలన్నీ తీసుకొచ్చి దేవతలందరూ కృష్ణుడి మీద చల్లారు. తర్వాత వాళ్ళందరూ పురుష సూక్తాన్ని పఠించారనమాట కృష్ణుడిని కొనియాడుతూ. ఆ సమయంలో బకాసురుడి యొక్క శరీరం నుండి ఒక కాంతి, ఒక వెలుగు బయటకు వచ్చి అది కృష్ణుడి యొక్క శరీరంలోకి ప్రవేశించింది. ఆ విధంగా గత హరి ఆ హత హరి గతిదాయక, ఆయన శత్రువుల్ని సంహరించినా సరే వాళ్ళందరికి కూడా మోక్షం అనేది ఇస్తారు. అది భగవంతుడి యొక్క, అందుకే ఆయన మురారి అంటారు, ముకుంద అంటారు. ముకుంద అంటే ముక్తిని దదాతి ఇది ముకుంద, ముక్తిని ఇవ్వగలరు అనమాట. అందుకని ఆ బకాసురుడికి ముక్తిని ఇచ్చారనమాట, సాయుధ్య ముక్తిని. వెంటనే అక్కడ గంధర్వులు, కిన్నర స్త్రీలు వాళ్ళందరూ నాట్యం చేస్తున్నారు. కొంతమంది సత్వగుణంలో ఉన్నోళ్ళు భగవంతుడికి ఆ ప్రార్థనలు చేస్తున్నారు. రజోతమ గుణంలో ఉండే వాళ్ళందరూ ఆయనకి మ్యూజికల్ సంగీత వాయిద్యాల ద్వారా ఆయనకి పొగుడుతున్నారు. ఈ విధంగా వైవస్వతం మనం వచ్చారు ఆ సమయంలో అక్కడికి. ఆయన వచ్చి ఆయన కూడా ప్రార్థనలు చేశారు. ఎందుకంటే ఈ దేవతలందరికీ సంతోషం. ఎందుకంటే ఈ బకాసురుడు ఎంతో శక్తివంతం. ఇందాకే చూసాం మనం, బ్రహ్మదేవుడు, శివుడు, యముడు, వాయుదేవుడు వీళ్ళందరూ కూడా ఆయన్ని ఏమి చేయలేకపోయారు అనమాట. వాళ్ళందరూ భూలోకానికి యజ్ఞాలు చేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ ఇదం నమః, ఇది ఇంద్రుడి కోసం అంటే అది ఆయన వచ్చి తీసుకోవాలి. కానీ ఈ రాక్షసులందరికీ వల్ల వాళ్ళు ఆయన భూలోకానికి రావటానికే భయపడేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే ఈ రాక్షసులు చనిపోయారో వాళ్ళందరూ కూడా ఓకే, మనం ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు భూమికి, యజ్ఞాల్లో ఇచ్చే దాన్ని మనం స్వీకరించడానికి అనగానే ఆ విధంగా ఎప్పుడైతే ఆ బకాసురుడు చనిపోయాడో వెంటనే అక్కడ ఉన్న గోపబాలులందరికీ ప్రాణం తిరిగి వచ్చిందనమాట. ఓ అమ్మయ్య, బకాసురుడు మింగివేయగానే వాళ్ళ ప్రాణం పోయిందనమాట. ఏమైందో కృష్ణుడికి ఏమైందో అని. ఒకసారిగా కృష్ణుడు బయటకు వచ్చి ఆ బకాసురుడిని చంపగానే వాళ్ళందరూ మళ్ళీ ఆనందపడ్డారనమాట. వెంటనే వెళ్ళి కృష్ణుడిని ఆలింగనం చేసుకొని వాళ్ళ ఆవు దూడలన్నీ తీసుకొని మళ్ళీ నందగావుకి తిరిగి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పారనమాట. మీకు తెలుసా ఈ రోజు కృష్ణుడు బకాసురుడిని చంపారు, ఏ విధంగా చంపారు, బకాసురుడు ఎంత పెద్దవాడు, ఆయన ముందుగా నోట్లోకి వెళ్ళారు, కొంతసేపు ఉన్నారు, తర్వాత బయటకు వచ్చారు, చంపారు, దేవతలు వచ్చి మల్లికా పుష్పాలు చల్లారు, గంధర్వులు నాట్యం చేశారు, ఇవన్నీ చెప్పారనమాట. ఆ వ్రజవాసులందరికీ కూడా వాళ్ళకి జీవితంలో కృష్ణుడు తప్పించి ఏమీ తెలియదు అనమాట. వాళ్ళు ఆ కృష్ణుడి లీలలన్నిటినీ పద్యాలుగా, పాటలుగా మార్చుకొని వాటిని చదువుకుంటూ, వాటిని పాడుకుంటూ వాళ్ళ దైనందిక జీవితాలు నడుపుతూ ఉంటారన్నమాట. ఆ విధంగా కృష్ణుడు ఈ బకాసురుణ్ణి సంహరించారనమాట. ఇది 10వ స్కందం 11వ చాప్టర్లో వస్తుంది. ఇందాక చెప్పినట్లు మనం ఈ కృష్ణుడి లీలలో వచ్చే ఈ రాక్షసులందరూ ఒక్కొక్క చెడు గుణానికి ప్రాతినిధ్యం వహిస్తారనమాట. ఇందాక నేను చెప్పాను, పూతన దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది? ఎవరికైనా గుర్తుందా? పూతన రాక్షసి చిన్నపిల్లల్ని సంహరించడానికి ప్రభు. ఆమె చేసే పని అది. ఆమె ఒక చెడు గుణానికి, ఒక దానికి ప్రాతినిధ్యం అన్నమాట. పూతన రిప్రజెంట్స్ ఫాల్స్ గురు, దొంగ గురువు. దొంగ గురువుని ప్రాతినిధ్యం. ఎందుకంటే ఆమె చూడటానికి బయట నుండి చూస్తే లక్ష్మీదేవిలా ఉంది, కానీ లోపల వేరు. సో అదే విధంగా ఆ వేరు వేరు రాక్షసులు ఈ వేరు వేరు చెడు గుణాలని
ప్రాతినిధ్యం వహిస్తాడు అనమాట. ఈ బకాసురుడు గత జన్మలో ఉత్కలుడు అనే ఒక రాక్షసుడు అన్నమాట. గత జన్మలో కూడా రాక్షసుడే. ఆ కాకపోతే బాగా విపరీతమైన శక్తులు ఉండటం వల్ల స్వర్గలోకానికి కూడా వెళ్ళేవాడు అప్పుడప్పుడు. ఒకసారి స్వర్గలోకంకి వెళ్ళి ఇంద్రుడి యొక్క గొడుగును దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు. ఇనుగు దొంగతనం చేసుకుని వెళ్ళి ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు గడుపుతూ ఒకసారి గంగా సాగరం దగ్గరికి వెళ్ళి ఇక్కడ జాజాలి అనే ఒక ముని ఉంటారనమాట. ఆ ముని అక్కడ ఉన్నప్పుడు ఆయన ఆశ్రమం దగ్గరలోకి వెళ్ళి ఈ ఆ బీచ్ ఉంటుంది కదా, బీచ్ దగ్గర ఈ చేపలు పట్టడం మొదలు పెట్టాడు. 1000 చేపలు పట్టాడు. 1000 చేపలు పట్టి తీసుకొచ్చి ఆ ముని యొక్క ఆశ్రమం బయట కూర్చొని తింటున్నాడు అనమాట. ఆ ముని చెప్పారనమాట, మీరు ఇలా చేయొద్దు, ఇది తప్పు, కావాలంటే వేరే చోటకి వెళ్ళండి, ఇక్కడ ఉండదని. కానీ ఉత్కలుడు ఉండి, నువ్వెవరు నాకు చెప్పడానికి, కావాలంటే నువ్వే వెళ్ళాడు అని గర్వంగా అన్నాడనమాట. గర్వంతో కళ్ళు మూసుకుపోయి ఆ మునిని అగౌరవపరిచాడు అనమాట. వెంటనే ఆయన ఉండే, నువ్వు ఈ విధంగా చేపలు తింటున్నావు, నువ్వు ఒక పొంగ అవ్వు, పొంగయి అప్పుడు తిని చేపలు అని అన్నాడు అనమాట. వెంటనే ఆయన శరీరం పొంగలా మారిపోగానే ఒకసారిగా వాడి గర్వం అంతా పోయింది. పోయి వెంటనే ఆయన కాళ్ళ మీద పడ్డాడు. నేను తప్పు చేశాను, అర్థమైంది నాకు మీ శక్తి ఏంటో, దయచేసి నన్ను దీని నుండి ఎందుకంటే ఈ సాధువులు మునులు ఒక్కోసారి కోపంలో ఉండి శాపం పెట్టారు అనుకుంటా, కానీ అది కూడా జనాల యొక్క శ్రేయస్సు కోసం అనమాట. ఎలాగైతే ఈ ముని కూడా శాపం పెట్టారు, కానీ దానివల్ల ఈ బకాసురుడి కృష్ణుడిని కలిసే అవకాశం ఇచ్చారు. కృష్ణుడిని కలిసి ఆయనకి సాయుధ్య ముక్తి పొందే అవకాశం దొరికింది. కృష్ణుడి ద్వారా చంపబడటం వల్ల ముక్తి అనేది లభించగలిగింది అనమాట ఈ ఉత్కలుడు అనే రాక్షసుడికి. సో ఆ విధంగా ఆ ఉత్కలుడు ఈ బకాసురుడు అయ్యి తర్వాత కంసుడితోటి యుద్ధం చేసి ఓడిపోతాడు. ఓడిపోతే ఇక కంసుడు ఆయన్ని స్నేహితుడిగా స్వీకరించి కంసుడితో పాటు ఉంటూ ఉంటారు అనమాట ఈ రాక్షసులందరూ. ఈ విధంగా ఆ ఈ బకాసురుడు కపటత్వాన్ని అలాగే మోస ప్రవృత్తిని ప్రాతినిధ్యం వహిస్తాడనమాట. ఎందుకంటే ఆ పొంగ ఎలా ఉంటుంది, నీళ్ళల్లో ఒక చోట కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. కింద చేపలు వెళ్తూ ఉంటాయి. ఆ చేపలు అనుకుంటాయి అనమాట, పాపం తపస్సు చేసుకుంటున్నట్టు ఉంది, ఈ మధ్య శాకాహారి అయిపోయినట్టుంది ఈ కొంగ అని దగ్గరికి వెళ్ళగానే వెంటనే పట్టుకొని తినేస్తుంది అనమాట. అది కపటత్వం అనమాట. ఆ విధంగా ఆ భక్తుల్లో కూడా ఈ లక్షణాలు వస్తాయి ఒక్కోసారి. ఆ బయటకి మామూలుగానే ఉంటాం, బయటకు అంతా బాగుంది, భక్తి బాగా చేస్తున్నాడు, ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, ఈ విధంగా మనకు అనిపిస్తుంది. కానీ లోపల ఒక్కోసారి కపటత్వం వచ్చి మన ఈ మధ్య ఒక మందిరంలో ఒక భక్తుడికి నమ్మే వాళ్ళు డబ్బులు ఇచ్చారు. సడన్ గా డబ్బు అంతా తీసుకొని పారిపోయాడు అనమాట. లేకపోతే ఆ ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, ఈ విధంగా ఆ కపటం అనమాట. బయటకు మామూలుగానే ఉంటాం, లోపల మాత్రం ఇలాంటివన్నీ చేయటం అనమాట. దీన్ని కూటి నాటి అని కూడా అంటారు. కపటత్వం, అబద్ధాలు చెప్పటం, మనం ఏదన్నా వాగ్దానం చేస్తాం వాటిని నిలబెట్టుకోకపోవటం, లోపల చేయటం అనమాట. బయటకు బాగానే ఉంటాం, లోపలంతా తరిగిపోతుంది అనమాట. ఎలాగైతే ఒక పెద్ద దూలం ఉంది అనుకోండి, చెక్క దూలం, చూడటానికి బయట నుండి చూస్తే బాగుండేది, కానీ చెదులు పట్టింది అనుకోండి, లోపలంతా తినేసి ఉన్నాయి. బయటకు మాత్రం బాగానే అరే దూలం బాగుంది అనుకుంటాం, కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సో అదే విధంగా ఒక రాజు ఉన్నాడు అనమాట. రాజు కూడా చెప్పాడు, ఈ అడవుల్లో ఎవ్వరు ఈకన వేట ఆడకూడదు అని రాజు చెప్పగానే అందరూ మానేశారు వేట ఆడటం, జంతువులను చంపొద్దని. కానీ ఒక వ్యక్తి మాత్రం వెళ్ళాడు అనమాట. వెళ్ళి ఒక నక్కని సగం చంపాడు. ఆ నక్క ఇంకా కొద్దిగా బతికుంది, పన్ను ఊపిరితో ఉంది.
కొన ఊపిరితో ఉండగానే అదే సమయానికి ఫారెస్ట్ అధికారి వచ్చాడు అక్కడికి. ఫారెస్ట్ అధికారి రాగానే ఒక్కసారిగా నక్కని ఆయన జాకెట్ వేసుకుంటారు కదా, లోపలికి దూసుకున్నాడు. లోపలికి దూసుకొని పైన గుండీలు పెట్టుకొని అధికారితో మాట్లాడుతున్నాడు అనమాట. ఆ కొన ఊపిరితో ఉన్న నక్క లోపల లోపల నుండి తింటుంది అనమాట ఆయన్ని. కానీ అరవలేడు. అరిస్తే ఆ అధికారికి తెలిసిద్ది, అరే ఈయన నక్కని చంపుతున్నాడని. బయటకు మాత్రం ఏముంది, బాగుంది, అంతా బాగుంది, మీరు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పాడు. ఆ అధికారి వెళ్ళగానే ఒకసారిగా జాకెట్ ఇప్పి కిందకి వేయగానే అప్పటికే చాలా తినేసింది అనమాట. ఒకసారిగా కుప్పకొని చచ్చిపోయాడు. అది ఆ విధంగా ఆ ఇవన్నీ అన్నమాట. ఈ కపటత్వం అనేది మనల్ని లోపల లోపల నుండి తినేసిద్ది అనమాట. లోపల లోపల నుండి తినేసిద్ది. జాగ్రత్తగా ఉండాలి ఈ కపటత్వంతో. ఆ కాబట్టి మనం వీలైనంత వరకు లోపల బయట ఒకే విధంగా ఉండటానికి, నేనంతా బయటకు బాగా చూయించుకుంటాను, నాకు ఏమి ఇబ్బందులు లేవు అన్నట్టు కాకుండా, ఒకవేళ మనకేమన్నా ఇబ్బందులు ఉన్నా సరే ఎవరో ఒకరు భక్తుల దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పి, నాకు ఇలాంటి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, భక్తి చేయడానికి నాకు దయచేసి మార్గదర్శనం చేయండి అని చెప్పుకుంటే తప్పులేదు. ఎవరో ఒకరి సహాయం తీసుకొని మనం ముందుకెళ్ళాలి. కానీ బయటకు అంతా బాగానే ఉంది, నేను అంతా బాగానే చేస్తున్నాను, లోపల లోపలేమో కపటత్వంతో ఉండటం అది మంచిది కాదనమాట. ఈ బకాసురుడు దీన్నే ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కపటత్వం అనే దానికి. సో దీన్ని ఎలా అధిగమించాలంటే తీవ్రైన భక్తి యోగేన, తీవ్రంగా చేయాలన్నమాట భక్తిని మనం. దాని ద్వారా ఈ కపటత్వం అనేది వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇంకా కొంచెం కొంచెం ఎక్కువ అట్లా చేస్తూ ఉండాలి. భక్తి చేస్తూ ఉంటే ఆ కపటత్వం అనేది వెళ్ళిపోతుంది. కోర్స్ మనం ఒక్కోసారి చూడొచ్చు అనమాట, భక్తులు కూడా కపటంగా వ్యవహరిస్తారు. వాళ్ళు ఆ ఒక్కోసారి ఇదేంటి ఒక్కోసారి రాజులు వీళ్ళందరూ ఇంత ముందు కాలంలో పెద్ద పెద్ద పండగలు ఏర్పరిచేవాళ్ళు అనమాట. పండగలు ఏర్పరిచి అందులో సంగీతం, విందు భోజనాలు ఇవన్నీ ఉంటాయి. దాని మధ్యలో హరికథ పెట్టేవాళ్ళు అనమాట, భగవంతుడి గురించి చెప్పేవాళ్ళు. ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం ఏంది, ఏదో ఒక విధంగా వీళ్ళకి ఈ భగవంతుడి గురించి వెళ్ళాలి. ఓన్లీ హరికథ ఉంది రమ్మంటే ఎవరు రాదు. కానీ దాంతో పాటు సంగీతం ఉంది, దాంతో పాటు భోజనాలు ఉన్నాయి, ఇవన్నీ అంటే అందరూ వస్తారు. అదే విధంగా ఒక రకంగా అది కూడా కపటత్వం అని చెప్పొచ్చు. కానీ అది వేరే వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో, ఎలాగే తల్లి ఆ ఇస్తుంది, మందు ఇవ్వాలి పిల్లవాడికి, కానీ ఆ అరటికాయ లోపల పెట్టి, అరటి పండు లోపల పెట్టి ఇస్తుంది అనమాట. మోసం చేస్తుంది అనుకోవచ్చు, కానీ అది పిల్లవాడి యొక్క మంచి కోసం అని. అటువంటి కపటత్వం గురించి కాదు మనం చెప్పేది ఇక్కడ. వేరే వాళ్ళకి హాని చేసే కపటత్వం, అటువంటి కపటత్వాన్ని మనం తప్పకుండా ఆ వదులుకోవాలి. ఈ బకాసురుడు ఏ పర్వతం దగ్గర ఉండేవాడు గుర్తుందా ఎవరికైనా? నందీశ్వర పర్వతం ప్రభుజీ. వెరీ గుడ్. నందీశ్వర పర్వతం దగ్గర ఉండేవాడు అనమాట. ఒక చెరువు దగ్గరలో ఉండేవాడు. ఆ చెరువు దగ్గరికి కృష్ణుడు, బలరాముడు వీళ్ళందరూ వెళ్ళారన్నమాట. తర్వాత ఈ రోజు చర్చించే దాంట్లో 3-4 ప్రశ్నలు దొరుకుతాను. తర్వాత
ఈ బకాసురుడు ఎవరి యొక్క సోదరుడు? పూతన. పూతన. ఆ, పూతన యొక్క పూతన. సోదరుడు. బకాసురుడికి 2 ముక్కులు ఉన్నాయి కదా, 2 ముక్కులు దేన్ని సూచిస్తాయి? లోభం అసత్యం లోభం. ప్రభుజీ. సత్యం. వెరీ లోభం, గుడ్. అసత్యం. లోభాన్ని, అసత్యాన్ని. అందుకనే ఆ 2 ముక్కుల మధ్యలో ఉండకుండా గొంతు దగ్గరికి వెళ్ళారు, మెడ దగ్గరికి. మెడ ఎవరికి స్థానం? సరస్వతి మాత. సరస్వతి మాత స్థానం అని చెప్పి అక్కడికి వెళ్ళారు. కానీ ఎక్కడైతే సరస్వతి ఉంటుందో అక్కడ ఉంటారు కృష్ణుడు. అంతేగాని లోభము, అసత్యం ఉండే దగ్గర ఉండడు అని మనకి ఈ లీల ద్వారా కృష్ణుడు చెబుతున్నారు. ఎవరెవరు కొట్టడం వల్ల ఈ బకాసుడు యొక్క 2 రెక్కలు తెగిపడ్డాయి? శివుడు, ఆ, కార్తికేయుడు. సుబ్రహ్మణ్యుడు. ఇంద్రుడు, అగ్నిదేవుడు, బ్రహ్మ. ఇద్దరు అందరూ కొట్టారు. శివుడు, కుబేరుడు. శివుడు, కుబేరుడు. కుబేర. మనసు ఆయుధంతో ఎవరు కొట్టారు? సోముడు చంద్రుడు. ప్రభుజీ. సోముడు. చంద్రుడు. చంద్రుడు. అందుకే కదా మనం రాత్రి పూట చల్లగా ఉంటుంది, ఎందుకంటే అది చంద్రుడు ఉంటారు కాబట్టి. చంద్రుడు మనసుతో ఉంటారు. మన ఇప్పటి వాళ్ళు వేరే విధంగా చెబుతారు, కానీ శాస్త్రాల ప్రకారం చంద్రుడు ఐస్ అన్నమాట, చల్లగా ఉంటారు. అలాగే బకాసురుడు కపటత్వాన్ని సూచిస్తుందని విన్నాం. వీలైనంత వరకు మనం లోపల ఒకటి ఉండి బయట ఒక విధంగా సూచించుకోకూడదు. మనం వీలైనంత వరకు ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా ఉండాలి. ఉండి భగవంతుడి యొక్క శరణం తీసుకొని తీవ్రంగా ఈ భక్తి చేస్తే ఈ కపటత్వం అనే దుర్గుణం నుండి మనం బయటపడవచ్చు.